సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనకి ఏంటి అని అంటే 27th ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్, ఓకేనా. సో 2025. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అని అంటే మనకి ధర్మ గార్డియన్ సైనిక విన్యాసాలు. అసలు యాక్చువల్గా ఈ ధర్మ గార్డియన్ సైనిక విన్యాసాలు ఎవరెవరికి మధ్యలో జరుగుతాయంటే ఇండియాకి జపాన్కి మధ్యలో ఉన్నటువంటి సైనిక సంయుక్త విన్యాసాలని మనం ధర్మ గార్డియన్ సైనిక విన్యాసాలు అని అంటాం అనమాట. సో ఇప్పుడు జరిగిన విన్యాసాలు అంటే ఫిబ్రవరి 25th నుంచి మార్చి 9th వరకు జరగనున్నాయి. ఎక్కడ అంటే జపాన్లోని మౌంట్ పూజీలో జరగనున్నాయి అనమాట. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి విన్యాసాలు 6th ఎడిషన్ అనమాట, ఓకేనా. 6th ఎడిషన్ విన్యాసాలు జరగనున్నాయి. సో మరి ధర్మ గార్డియన్ సైనిక విన్యాసాలు ఇండియాలో ఎప్పుడు ప్రారంభమయ్యాయంటే 2018లో ప్రారంభమయ్యాయి అనమాట. ఓకే, అవి సైనిక విన్యాసాలు. మరి నావికాదళ విన్యాసాలు ఇండియాకి జపాన్కి మధ్య ఉన్నటువంటి నావికాదళ విన్యాసాలను ఏమంటారంటే వీర్ గార్డియన్ అంటారు. దాన్నేమో ధర్మ గార్డియన్, దీన్ని వీర్ గార్డియన్ మరియు జిమెక్స్ అని కూడా అంటారనమాట. మరి మలబార్ సైనిక విన్యాసాలు ఎప్పుడు అంటే క్వాడ్ దేశాలు అంటే ఏంటని చెప్పాం మనము, ఇండియా, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా, ఈ 4 దేశాల మధ్య జరిగే విన్యాసాలను ఏమంటారు అంటే మలబార్ సైనిక విన్యాసాలు అంటారనమాట. ఈ విన్యాసాలు అనేది అమెరికాకి భారత్ నావికా దళాల మధ్య ద్వైపాక్షిక నావికా విన్యాసాలు అనేవి మనకి 92లో జరిగాయి అనమాట. ఎవరెవరికి మధ్యలో, అమెరికాకి మరియు ఇండియాకి మధ్య నావికాదళ విన్యాసాలు 92లో ప్రారంభమయ్యాయి, ఓకేనా. మరి ఈ సైనిక విన్యాసాలు జపాన్కి ఇండియాకి మధ్య ఎప్పుడు అంటే 2018లో ప్రారంభమయ్యాయి. ఓకే, అది ఫస్ట్ కరెంట్ అఫైర్. సో సెకండ్ వచ్చేసి ఏంటి అంటే IALA, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎయిడ్స్ టు మెరైన్ నావిగేషన్ అనమాట. ఇది సింగపూర్లో జరిగినటువంటి మొదటి జనరల్ అసెంబ్లీ ప్రారంభోత్సవంలో ఉపాధ్యక్ష పదవికి మన ఇండియా అనేది ఎన్నికైందనమాట, ఓకేనా. ఈ సమావేశం అనేది సింగపూర్లో జరిగింది. ఆ సింగపూర్లో జరిగినటువంటి ప్రారంభోత్సవంలో ఉపాధ్యక్ష పదవి ఎవరికి దక్కింది అంటే ఇండియాకి దక్కింది అనమాట. మరి ఈ ఇండియా అనేది ఎప్పటి నుంచి దాంట్లో ఉంది అంటే మనకి ఏంటి అంటే 1957లో మనకి ఇంటర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్గా స్థాపించినటువంటి IALA ఉంది కదా, దాన్ని ప్రస్తుతం అంతర్ ప్రభుత్వ సంస్థగా IGOగా మారిందనమాట. సో దాన్ని గతంలో ఏమని పిలిచేవాళ్ళు అంటే ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ లైట్ హౌస్ అథారిటీగా పిలిచేవాళ్ళు, అర్థమైందా. ఫస్ట్ ఏంటి అంటే ఇది ఇంటర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఒక NGOగా స్థాపించారనమాట 1957లో. అది తర్వాత ఏమైంది అంటే అంతర్ ప్రభుత్వ సంస్థగా IGOగా మారింది. సో కాకపోతే దీన్ని ఇంతకుముందు ఏమని పిలిచేవాళ్ళు అంటే ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ లైట్ హౌస్ అథారిటీగా పిలిచేవాళ్ళు అనమాట, ఓకేనా. మరి ఇండియా ఎప్పటి నుంచి దీంట్లో సభ్యత్వం ఉంది అంటే 1957 నుంచి సభ్యదేశంగా ఉందన్నమాట. మరి ఈ IALA యొక్క నినాదం ఏంటి అంటే సక్సెస్ఫుల్ వోయేజెస్ సస్టైనబుల్ ప్లానెట్ అనమాట, ఓకేనా. ఇది దీని యొక్క నినాదము. దీంట్లో 200 మెంబర్స్ సభ్య దేశాలు ఉన్నారు. దాంట్లో అంతర్జాతీయ సంస్థలు, పారిశ్రామికవేత్తలు ఉంటారనమాట. ఓకే, ఇండియా 2025 డిసెంబర్లో IALA యొక్క కౌన్సిల్ సమావేశం నిర్వహించనుంది ఇండియాలో, ఓకేనా, 25 డిసెంబర్లో. మరి 27 సెప్టెంబర్లో వచ్చేసి ముంబైలో IALA సమావేశము జనరల్ అసెంబ్లీని నిర్వహించనుంది, ఓకేనా. కౌన్సిల్ సమావేశం వచ్చేసి 25 డిసెంబర్లో, ఓకే. జనరల్ అసెంబ్లీని ఎప్పుడు అని అంటే ముంబైలో 2027 సెప్టెంబర్లో అనమాట. అది సెకండ్ కరెంట్ అఫైర్. మరి థర్డ్ కరెంట్ అఫైర్ ఏంటి అంటే గగనతలం నుంచి నౌకా విధ్వంసక క్షిపణి అనేది ప్రయోగం. అయితే మన ఇది సక్సెస్ అయిందనమాట. అంటే గగనతలం నుంచి నౌకా విధ్వంసక క్షిపణి ప్రయోగం అనేది విజయవంతమైందనమాట. సో దీన్ని NASM-SR అని అనేసి అంటారు. దీన్ని తొలిసారిగా గగనతలం నుంచి భారత్ విజయవంతంగా ప్రయోగించింది. మరి ఎవరెవరు ఈ ప్రయోగాన్ని ప్రయోగించడం జరిగింది అంటే DRDO మరియు భారత యొక్క నౌకాదళం, వీళ్ళిద్దరూ సంయుక్తంగా ఎక్కడి నుంచి అంటే చాందీపూర్ సమీకృత పరీక్షా కేంద్రం నుంచి దీన్ని ప్రయోగించడం జరిగింది అనమాట, ఓకేనా. మరి ఈ నౌకాదళానికి చెందినటువంటి ఏ హెలికాప్టర్ నుంచి ప్రయోగించారంటే సీ కింగ్ అనే హెలికాప్టర్ నుంచి దీన్ని ప్రయోగించారు. క్షిపణికి చెందినటువంటి మ్యాన్ ఇన్ లూప్ ఫీచర్ని ఈ ప్రయోగం అనేది నిరూపించింది అనమాట. అంటే ఎంత కెపాసిటీ అనేది ఉంది అని చెప్పేసి మ్యాన్ ఇన్ లూప్ ఫీచర్ని ఈ నౌకా విధ్వంసక క్షిపణి ప్రయోగం ద్వారా నిరూపించడం జరిగిందనమాట, ఓకేనా. అది మనకి థర్డ్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోర్త్ కరెంట్ అఫైర్ ఏంటి అంటే గ్రామీణ అభివృద్ధి శాఖ బడ్జెట్లో ఉపాధి హామీ PMAYG అంటే PM ఆవాస్ యోజనకి ఏంటంటే 75% నిధులు అనేది ఇచ్చారనమాట అని ఎవరు చెప్పారు అంటే థింక్ ట్యాంక్ PRS లెజిస్లేటివ్ తాజా నివేదిక వెల్లడించింది అనమాట. ఎవరు అంటే థింక్ ట్యాంక్ PRS లెజిస్లేటివ్. సో తాజాగా నివేదిక వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారము గ్రామీణ అభివృద్ధి శాఖలో ఉపాధి హామీ మరియు PM ఆవాస్ యోజన
PMAYGకి 75% నిధులు అనేది ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఓకేనా. ఓకే, నెక్స్ట్ గ్రామీణ అభివృద్ధికి 2025-26 అంటే ఈ సంవత్సరం బడ్జెట్లో ఎంత కేటాయించారు అంటే 1,90,406 కోట్లు కేటాయించడం జరిగింది ఈ సంవత్సరం బడ్జెట్లో. అయితే అందులో గ్రామీణ ఉపాధి హామీ పథకము మరియు ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన పథకాలకి 75% నిధులు కలిగి ఉన్నాయి. ఇది 24-25తో పోలిస్తే 8% అధికంగా గ్రామీణాభివృద్ధికి నిధులు కేటాయించడం జరిగింది. అట్లాగే 24-25తో పోలిస్తే 35% భూవనరులకు అధికంగా కేటాయించడం జరిగిందనమాట. ఓకేనా. అట్లాగే గ్రామీణాభివృద్ధి శాఖ బడ్జెట్లో ఫ్లాగ్షిప్ కేటాయింపులో భాగంగా ఉపాధి హామీ పథకానికేమో 46%, PMAGYకి 29%. మొత్తం ఏమని చెప్పాం మనం, 75% నిధులు ఉన్నాయన్నాం కదా. అందులో ఆ ఫ్లాగ్షిప్ కేటాయింపులో భాగంగా ఉపాధి హామీ పథకానికేమో 46% నిధులు, PMAGYకేమో 29% నిధులు అనేది కేటాయించారనమాట. ఓకేనా. అట్లాగే జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్కేమో 10%, నెక్స్ట్ నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్కేమో 5%. ఓకేనా. ఇక్కడ జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ మరియు PMGSY గ్రామీణ సడక్ యోజనకేమో 10%, నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్కేమో 5% అనమాట. మరి ఇది 21తో పోలిస్తే భారతదేశ జనాభాలో 65% గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. అంటే 2021 నాటికి భారతదేశంలో గ్రామీణ జనాభా ఎంత ఉంది అంటే 65% ఉందన్నమాట. అట్లాగే నెక్స్ట్ ఏంటి అంటే ఏడుపాయల జాతర. ఈ ఏడుపాయల జాతర అనేది 3 days జరుగుతుంది. మనకు తెలుసు శివరాత్రి సందర్భంగా ఈ జాతర అనేది ప్రారంభమవుతుంది. అయితే 26th నుంచి 28th వరకు 3 days. ఫస్ట్ డేనేమో భక్తులు శివదీక్షలు చేపడతారు, సెకండ్ డే ఏమో బండ్లు తిరిగే కార్యక్రమం అనేది ఉంటుంది, థర్డ్ డే వచ్చేసి రథోత్సవం జరుగుతుంది అనమాట. అది ఏడుపాయల జాతర గురించి. నెక్స్ట్ 6th కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే JSW గ్రూప్ చైర్మన్ అయినటువంటి సజ్జన్ జిందాల్కి బిజినెస్ లీడర్ ఆఫ్ ది డికేడ్. ఓకేనా. బిజినెస్ లీడర్ ఆఫ్ ది డికేడ్ అవార్డు అనేది లభించింది. ఎందుకు అంటే స్టీల్ ప్రొడక్షన్లో ఇతనికి ఈ అవార్డు అనేది వచ్చిందనమాట. ఈయన స్టీల్ ప్రొడక్షన్లో సంవత్సరానికి 3.9 కోట్ల టన్నులు స్టీల్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు కాబట్టి ఇతనికి ఆర్థికంగా ఎక్కువ ఈ స్టీల్ ప్రొడక్షన్ నుంచి ఎక్కువ ఆర్థికంగా ఈయన ఎదిగాడు కాబట్టి ఇతనికి బిజినెస్ లీడర్ ఆఫ్ ది డికేడ్ అనే అవార్డు కూడా లభించిందనమాట. ఓకేనా. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. సో మీకు ఎలా అనిపించింది అనేది ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.